గాంధీ బోసి నవ్వుల గాంధీజీ బోసిపోయాడు నాడు దాదాపు 40 కోట్ల మంది ప్రజల కాంక్ష ఒక్కడి చేతిలో పెట్టి నీ మాటే వేదంగా సాగుతామని స్వతంత్ర దేశమే లక్ష్యంగా సాగారు. కొన్ని వందల సంవత్సరాల పోరు, చరిత్ర మరిచిపోయిన యోధులు, నాటి విప్లవంతో సాధ్యం కాని స్వతంత్ర భారతాన్ని చేతికర్ర కళ్ళజోడితో పాటు శాంతి అహింస అనే వాటిని ఆయుధంగా ధరించి కోట్ల మందిని ఒక్కతాటిపై నిలబెట్టి స్వతంత్ర దేశాన్ని భావితరాలకు అందించి దివికెగసిన శిఖరం దేశమే జాతిపితగా నిలబెట్టింది. కానీ స్వతంత్రం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఎంతోమంది నేటి యువత హేళన చేస్తుంటే దేశం ఎంత పురోగతి సాధించిందో తెలుస్తుంది. నువ్వు పట్టుకున్న సెల్లని పక్కన పెడితే కట్టుకున్న బట్టే లేదు. అప్పుడు అలాగని వాళ్ళ బట్ట కోసమో పూట తండ్రి కోసమో చేయలేదు వాళ్ళు పోరాటం. భావితరాల భవిష్యత్తు కోసం చేశారు సమరం. ప్రాణాన్ని అర్పించి మరీ దేశాన్ని మన చేతుల్లో పెడితే కులం, మతం, రాజకీయం, వర్గం, ఊరు అంటూ ప్రాంతాల కోసం అంతర్గత పోరుతో మనకి మనమే కొట్టుకు చేస్తున్నాం. ఇప్పుడు దేశం కోసం ఒక్క సైనికుడు తప్ప ఏ పౌరుడు నిలబడడం లేదు. వీధికొక్క పేరో, వీధి చివర విగ్రహమో, కరెన్సీ నోటు మీద బొమ్మో కాదు గాంధీ అంటే. ఒక విప్లవం, ఒక దండయాత్ర, ఒక సత్యాగ్రహం.